ఇప్పుడు ఏపీలో 2026 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. అక్టోబరు ఆ ప్రాంతంలో కూడా పూర్తి ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. పూర్తవుతుందా? చంద్రబాబు గారి ఇచ్చిన స్టేట్మెంటు పోలవరం పూర్తి చేస్తాం 2016 ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఏది 19 కల్లా పూర్తి చేస్తానని. ఓకే. తర్వాత ఏమో ఇంకోటి కూడా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను చెప్పేది, ప్రాజెక్టు పూర్తి చేయటం అంటే ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఒకటి మిగిలి ఉందండి అక్కడ. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఏదో 500 కోట్లు. అది అంటే రాతి మట్టి కట్టడం, ముందర స్పిల్వే అన్నీ మొత్తం డైవర్ట్ చేసేసారు. చిన్న పనులు తప్పితే కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి. ఆ రాతి మట్టి కట్టడం మధ్యలో వేయటానికి ఏదైతే ఉందో అది చేసేసి మేము పూర్తి చేసేసామనుకునే భ్రమలో మాత్రం పెట్టి ఆ ఆదాని గారి శిష్యులను పెట్టి దీన్ని ఓపెనింగ్ చేయించేసి అద్భుతం అయిపోయింది, చప్పట్లు కొట్టండి బాబు అంటే చప్పట్లు కొట్టే చెవిలో క్యాలిఫర్లు పెట్టుకున్నాడు. వాళ్ళకి చెప్పమానండి. ఇదే మాట ఎంతకుముందు చెప్పాను. గవర్నీలు దేవినేని మోమేశ్వరరావు గారు, గవర్నీలు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినా, నిమ్మల రామారెడ్డి గారు చెప్తే ఇప్పుడు వినిపించుకుంటారు. లేదు ఫస్ట్ రోజే వినిపించుకున్నారు వెళ్ళే రోజు. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. మళ్ళీ ఇదే విషయం చెప్తున్నా, మీరు చెవుల్లో క్యాలిఫారు లేదా ఆఫ్రికన్ చేసిన పెద్ద క్యాలిఫార్లు పెట్టమాకండి. ప్రాజెక్ట్ పూర్తి అవటం అంటే 150 అడుగుల ఎత్తుతో నీళ్లు నిలబెట్టి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళందరూ న్యాయం చేసింది అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. 960 మెగావాట్లలో మొత్తం పవర్ ప్రాజెక్ట్ పనిచేసినప్పుడే ప్రాజెక్ట్ పూర్తి అయినప్పుడు 2 కాలువలకి మామూలుగా ఏదైతే ఫుల్ లెవెల్ నీళ్లు రిజర్వాయర్లోంచి వెళుతున్నప్పుడే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. అంతే తప్ప ఎలాగో డ్యామ్ మీరు ఎలాగో మార్చలేరు. ఏదైతే ఎత్తు ఉండాలో అది ఆల్రెడీ సగం కట్టేసారు. కంగైండ్ స్పిల్వే కంప్లీట్ అయిపోయింది. ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టాలి, అది వేసేసి ప్రాజెక్ట్ పూర్తయింది, నేను జాతికి అంకితం చేశాం అని చెప్పడం మంచిది కాదు. ఇది దుర్మార్గమైన ఆదాని గారి అంటే పార్టీ కుట్రలో చేసేసి పడిపోతారని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పాం. ఇద్దరు కూడా ఆ రోజు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టేటట్టు కేంద్రానికి 2 స్టేజీలుగా చేసినట్టు బ్లాక్ అండ్ వైట్లో సంతకాలు పెట్టలేదు. 12,900 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పినా సరే 2023 మేలో రాష్ట్ర ప్రభుత్వం వద్దంది. ఎన్న నాగేంద్ర గారు స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదని చెప్పారు. దాని బదులు 10,500 కోట్లు మన సింగిల్ స్ట్రోక్లో రాష్ట్ర ప్రభుత్వానికి సింగిల్ స్ట్రోక్లో లోటు భర్తీ అనే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా విభజన హామీలలో ఒక భాగంగా ఉన్న దాంట్లో. ఇవాళ మళ్ళీ ఈ చేస్తే అక్కడ అన్యాయం చేస్తే మాత్రం ఓ డ్యామ్ అయిపోయింది, నీళ్ళు దశవారు నిలబడతాయి. ఈ స్టోరీలను వద్దండి. చేయగలిగితే శుద్ధో ఎంత డబ్బులు కావాలి దేశంగా 40,000 కోట్లు ఎంత ఇస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం? 12,911 కోట్ల రూపాయలు 2023 అన్ని విధాలుగా ఆమోదించేసి నిధులు ఇవాళ 2,500 రిలీజ్ చేసి మీ పండగ చేసుకోండి, పాపం చేసుకోండి అంటున్నా. రిహాబిలేషన్ స్టేజ్ 2కి ఎంత కావాలి ఇవాళ? ఇంకా 37,000 కోట్లు కావాల్సి ఉంటుంది పెరిగిన రేట్ల ప్రకారం. ఎందుకని మాట్లాడట్లేదు? దుర్మార్గం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకొక దుర్మార్గం జరుగుతుంది అంతిమంగా. ఆదాని గారు అనే పార్టీ బ్యాచ్ అనుకుంటా చెప్పాను. ఆదాని గారు అంటే అది మనిషి కాదు, ఒక శక్తి. గౌతమ్ గారు ఆ శక్తి పార్టీ ఏం చేస్తుందంటే ఇక్కడ చెంచాలను పెట్టుకుంది. ఆత్మగౌరవం చచ్చిపోయే స్థితిలో చెంచాలు వేసుకుని పాపం మోడీ గారిని అడిగితే ఫీల్ అవుతారు డబ్బులు. ఆ ప్రాజెక్టు స్టేజ్ 2 అని పెట్టాం కదా, ఫుల్ లెవెల్కి నీళ్ళు నిలబెట్టడం, డెడ్ స్టోరేజ్ పెడతాం. ఫుల్ లెవెల్కి నీళ్ళు కావాలంటే రిహాబిలేషన్ కట్టాలి. అందుకని శ్రీకాకుళం నుంచి హిందూపురం ప్రజల పొళ్ళు ఒడగొట్టి పసిపిల్లడిని ట్యాక్స్ వేసి అందరికీ ఆ పొళ్ళు ఒడగొట్టి దాంతో ఒక రిహాబిలేషన్ కడదామని చెప్పి ఆ ఆదాని గారి పార్టీకి సంబంధించిన అందుకు ఒక చెంచాలతో మాట్లాడిస్తున్నారు. ఇది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పట్టిన శని ద్రోహం. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు నేను చెప్తున్నానండి, మా ప్రజల తరఫున మాట్లాడుతున్నా, దయచేసి ఇది మానుకోండి. అలాగే మిగతా విషయాలు గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్తే మీరు అప్పుడు విన్నారు కొంత. మీ రక్తం సలసలా మరిగిపోతున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మీ నిజంగా అమరావతిని రైట్ ట్రాక్లో తీసుకోవడానికి అసలు రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు. ఆయన పోలవరం మీదగా దృష్టి పెట్టారు, కానీ కేంద్రం సహాయం లేదు. మీ బయట చెప్పలేకపోతున్నారు. రక్తం మరిగిపోతున్నారు. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. తేడా ఏంటి? 15,000 కోట్లు సింగిల్ స్టోక్లో డబ్బులు ఇచ్చాన్నారు అమరావతి. ఇంకో 15,000 కోట్లు రెడీ అన్నారు. ఇంతకీ చూస్తే 30,000 కోట్లు కౌంటర్ గ్యారెంటీ ప్రతి లోన్కి కేంద్రం ఇస్తుందండి. అది పెద్ద గొప్ప కాదు. ఇవాళ అప్పు తెచ్చుకుని మీరు సావండి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది కండిషనల్ విభజన. దాంట్లో అమరావతి రాజధానికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో 100% కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 95%, భవనాలకు 5% అవుతుందండి కొత్త రాజధాని కోసం. ఎందుకంటే ఆ రోజు దే లాస్ట్ టోటల్ హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇన్కంలో దాదాపు 60% ఒక హైదరాబాద్ నగరం నుంచి వచ్చేది. అది కోల్పోయినందుకు వాళ్ళు కాంపన్సేట్కు రాజధాని కనీసం ఆ విధంగా కూడా లేకుండా అసలు భూసేకరణకు రూపాయి ఇవ్వకపోతే తిప్పలబడి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు -పాయింట్ ఉండొచ్చు, కానీ ప్లస్ పాయింట్ చెప్తున్నా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి, ఏ ప్రధానమంత్రిని చూసి దేశంలో 35,000 ఎకరాలు ఇస్తారండి? ఏ ప్రపంచంలో ఎక్కడిచ్చారు? అంతటి అద్భుతంగా ఆయన తీసుకొచ్చారు. మైనస్ ఉండి ప్లస్ ఉండొచ్చు.
ఇవాళ తీసుకుంటే ఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా రూపాయి? ఆ 1500 కోట్లు ఆ భూగా దానికి దీనికి సరిపోదు చెప్తున్నానండి. అదేదో ఆ బుల్లెట్ ట్రైన్కి 1,50,000 పెట్టి కోట్లు 19,000 కోట్లు 19,000 కోట్లు 2 సంవత్సరాల్లో కేటాయించుకున్నారు. ఇవాళ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాళ చేత కానీ చేవ చచ్చిన సమాజం ఆంధ్రప్రదేశ్ ఉందని అనుకుంటున్నారు. సమాజం కాదు, సారీ, రాజకీయ నాయకులు. వీళ్ళు భావోద్వేగాలు పెంచుతున్నారు. అందువల్ల అమరావతి కానీ పోలవరం కానీ ప్రజల హక్కుల కోసం నిలబడాలంటే పోరాడి తెచ్చుకోవాలండి, లేదా బతిమాలి తెచ్చుకోమని ధైర్యం ఉంటే. 3 ఏళ్ళు పూర్తి చేస్తామంటారు అమరావతి, పోలవరం 2 అదే చెప్పానండి. 3 ఏళ్ళు. అమరావతి కూడా నేను చెప్తున్నాను, పూర్తి కావాలని కోరుకుంటాను నేను. ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, దేశానికి ఒక గిఫ్ట్ ఇచ్చే గొప్ప రాజధాని నగరంలాగా అమరావతి అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధానిగా అమరావతి గొప్పగా వర్ధిల్లాలి. సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం కూడా అభివృద్ధికి ఎందుకంటే చేయాలని కోరుకుంటాను. కానీ అప్పులతో కట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్. కేంద్రం ఇస్తుంది కదా. ఎవరు చెప్పారు మీకు? చివరికి కాలీఫ్లవర్ మళ్ళీ పెట్టి పంపించారు. గుజరాత్లో తయారు చేసి సెపరేట్ కాలీఫ్లవర్, ఎందుకంటే మళ్ళీ కొత్త వాడిపోతాను స్పెషల్ కూడా కేటాయించారు కదండి. ఊరుకోండి, నిర్మలా సీతారామన్ ప్రకటించినారు. అన్ని గాలి కబుర్లు, సోయి కబుర్లు. నాన్న గొడవ చేస్తే ఒక సంవత్సరం ఇస్తారేమో, 15 కూడా, అది కూడా ఇప్పుడు లేదు. 15 ఇచ్చారు. అబ్బాయి ఇవ్వలేదండి, అది అప్పు తెచ్చుకోండి మా అన్నారు. అప్పు గవర్నమెంట్కి అన్ని గ్యారెంటీలు కేంద్రం ఇస్తుంది. ఎంత కాకుండా స్టోరీలే చెప్తున్నారని చెప్పి అందరూ చెప్పారు. ఇక మన అందరం గొడవ చేస్తే ఒక సంవత్సరానికి ఇస్తారేమో, 4 సంవత్సరాలు ఇస్తున్నారు, 15 కూడా చెప్తున్నా. ఓ సంవత్సరం మాత్రం ఇస్తారు. అది కూడా గొడవ చేయకపోతే అది ఇవాళ వరకు గ్యారెంటీ లేదు. గవర్నర్ సీఎం రమేష్ గారు నేను చెప్తున్నా గ్యారెంటీ అని 2 కుండల బద్దలు కొట్టారు, 2 బల్ల బద్దలు కొట్టారు, బల్లగుద్ది శ్రీమతి పురంధేశ్వరి గారు. ఆ తర్వాత ఎక్కడ కనపట్టలేదు. ఓకే, ఇవి ఆడుకుంటున్నారండి, ఆంధ్రప్రదేశ్తో ఆడుకుంటున్నారండి, బానిస సమాజం చేశారండి అక్కడ ముఖ్యమైన రాజకీయ నాయకుల్ని. ఇవాళ ఆదాని గారి విషయంలో మిగతా సమాజం ఎలా స్పందిస్తుంది? తెలంగాణలో ప్రతి బిడ్డ ఎలా స్పందిస్తున్నాడు, కర్ణాటకలో స్పందిస్తున్నాడు, తమిళనాడు ఎలా స్పందిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు అంటే జగన్ తిట్టాలి, జగన్ గారిని, లేదా చంద్రబాబు నాయుడు గారు తిట్టాలి, లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్లి మీద మాట్లాడాలి. ఇదే జనాలకు అలవాటు చేసి బాగా చిత్తకొట్టి రోజు పొద్దున్న సాయంత్రం వరకు సోషల్ మీడియాలో కొట్టి వదిలిపెట్టేస్తున్నారు. డిబేట్లు కూడా. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ సార్. ఇవాళ చర్చ దేని మీదండి? మన చర్చ చేయాల్సిన దువ్వాడ శ్రీనివాస్ గారి అయ్యేది గొడవ అంట. ఏందండి స్వామి ఇది? ఏందండి ఇది? వెరీ గుడ్ ఈవినింగ్ యూ. ఇవాళ చర్చ రాజతరుణ్ గారి మీద. ఎందుకండి రాజతరుణ్ ఎవరండి? ఇవాళ చర్చ బొంబాయి నటి మీద ఖచ్చితంగా ఆవిడ జరిగిన అన్యాయం మీద న్యాయం చేయాలి. దాని మీద నెలల తరబడి చర్చ చేస్తారా? వరదలు వస్తూ ఉంటే పక్కన మొత్తం అన్ని ఛానల్స్ ఆవిడ గుడికి ఆ గుడికి వచ్చినట్టు, ఆవిడ ఏదో దేవత వచ్చినట్టే కొన్ని ఛానల్స్. కొందరేమో ఎందుకు ఇలా ప్రోటోకాల్ ఇచ్చారు, ఆవిడకి ఏం ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి లేదా గవర్నరా ఎందుకు ప్రోటోకాల్ ఇచ్చారని ఆడుకోవడం. అసలు వరదల ఇష్యూలో అక్కడ ఫెయిల్ అవ్వలేదా? నేను అందరిని అంటలేదు, మా వాదన కూడా చూపించేవాళ్ళు ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు నమస్కారం పెడతాను, ధన్యవాదాలు చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పిలుస్తారు. కనీసం రాష్ట్ర హక్కుల కోసం ఎందుకు జరగట్లేదండి అసలు? ఈ పరిస్థితి ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు చెప్తున్నాను. ఈ షో మీ సిక్కిం చెప్పండి. సిక్కిం పవన్ కుమార్ చామ్లిన్ గారు ఎలా ఉన్నారు? నిలబడినాడు ఒక్కడే. 14 మంది ఎమ్మెల్యేలు నెగ్గితే లాస్ట్ టైము 14 మందిలో 13 మందిని ఎత్తిపోయారు అటు ఇటు. ఒక్కడే నిలబడ్డాడు. ద లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఈ ఇండియా మొత్తం మీద అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఎవరో చామ్లింగ్ గారు. తర్వాత నవీన్ కుమార్ పట్నాయక్ గారు, తర్వాత ఏమో జ్యోతి బసు గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకుపోతే ఏం చేయాలి చెప్పండి?